సరే ఇప్పుడు నా డౌట్ ఏంటండి, జాయింట్ అరిగిపోతే కొత్తగా బోన్ ఫామ్ అవడం ఏంటి? అరిగిపోయింది జాయింట్ కదా. ఇప్పుడు ఏదైనా హీలింగ్ ప్రాసెస్ అంటే జాయింట్ హీల్ అవ్వాలి కానీ కొత్త బోన్ అట్లాగా ఫామ్ ఇప్పుడు ఈ జాయింట్ అనేది 2 బోన్స్ మధ్య ఉంటేనే దాని జాయింట్ కదా. జాయింట్ ఇప్పుడు మీరు నీ జాయింట్ అరుగుతుంది అనుకోండి, మీరు నీ జాయింట్ అరుగుతుందని ఎలా చెప్తారు డాక్టర్స్? కార్టిలేజ్ ఎలా పోయింది? మనకి ఎక్స్రే తీస్తే ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గుతుంది, అది ఫస్ట్ ఫేజ్. సెకండ్, ఇప్పుడు నార్మల్గా ఈ ఫేజెస్లో ఎలా ఉంటుందంటే అండి, ఫేజ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటాము. ఫస్ట్ ఏంటంటే ఆ జాయింట్లో రావాల్సిన దానికంటే ఎక్కువ కదలిక వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు జాయింట్ అరగడం మొదలు పెడితే ఫేజ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్స్టెబిలిటీ రాకుండా మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఫేజ్ ఆఫ్ స్టెబిలైజేషన్ అంటాం. అందుకని మూమెంట్ ఎక్కువ అవుతుంది నార్మల్గా. అది ఫస్ట్ ఫేజ్లో అది స్టెబిలైజ్ చేయండి. బాడీ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే అక్కడ అబ్నార్మల్ మూమెంట్ వస్తుంది, దాన్ని మనం స్టెబిలైజ్ చేయాలి. ఎలా స్టెబిలైజ్ చేస్తుందంటే అది ఎక్స్ట్రా సపోర్ట్ గురించి ఎక్స్ట్రా బోన్ ఫామ్ చేస్తుంది. అది న్యాచురల్ బాడీ టెండెన్సీ, అది కామన్ రియాక్షన్ అనమాట. సో ఈ ఎక్స్ట్రా బోన్ ఫార్మేషనే ఎక్కడైనా సరే ఆస్టియోఫైట్స్ అంటాం. నీ జాయింట్లో వచ్చినా, లేకపోతే హిప్ జాయింట్లో వచ్చినా, షోల్డర్ లేకపోతే స్పైన్లో వచ్చినా, ఏ జాయింట్లో అయినా రావచ్చు, ఎక్కడైనా ఎక్కడ అరిగినా ఇలా రావచ్చు ఈ ఆస్టియోఫైట్స్ అనేవి. సో అదే స్పైన్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నీ జాయింట్లో వచ్చింది, అక్కడ దగ్గరలో పెద్ద మేజర్ ఇంపార్టెంట్ నర్వ్స్ ఉంటాయి కానీ మేజర్ నర్వ్స్ ఇంపార్టెంట్ నర్వ్స్ ఉండవు. కానీ స్పైన్ ఏంటి, అన్ని నర్వ్స్ ఉంటాయి అవన్నీ చుట్టుపక్కల. సో నర్వ్ మీద ప్రెషర్ ఉంటుంది, నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తాయి, అట్లా అనమాట. నర్వ్ ఇది అయ్యేసరికి అది ఎటువైపు వెళ్తుంటే అటు పెయిన్ రావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతిలోకి వచ్చే నర్వ్స్ నేను చెప్పాను కదండి, చేతిలోకి వచ్చే నర్వ్స్ అన్నీ మెడ నుంచే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూపుడు వేలుకి వచ్చే నర్వ్ మెడలో ప్రెస్ అయింది అనుకోండి, మీకు ఇలా రేడియేటింగ్ పెయిన్ కరెక్ట్గా ఈ చూపుడు వేలికిలో మీకు తిమ్మిర్లు, మంటల్లాగా రావడం, ఏదైనా మొద్దుబారినట్లు ఉండడం, అట్లా ఉంటాయి. ఇప్పుడు ఏ ఏరియాకి వస్తుందో ఆ నర్వ్, ఆ ఏరియాలో మనం సెన్సేషన్స్ ఫీల్ అవుతాం అన్నమాట. కొంతమంది ఇప్పుడు నేను పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. నేను వాళ్ళని అడుగుతాను ఏ ఏ ఫింగర్స్ వస్తున్నాయి అంటే, వాళ్ళు నన్ను వింతగా చూస్తారు, అలా కూడా వస్తాయా అని చెప్పి. కానీ ఎందుకంటే ఈ చేతిలో ఈ దాదాపుగా ఈ 5 ఫింగర్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొటన వేలు వరకు C6 అనే నర్వ్ వస్తుంది, ఈ మిడిల్ ఫింగర్లో C7, ఇటువైపు C8. ఇప్పుడు అన్ని ఫింగర్స్లో తిమ్మిర్లు రావడం చాలా అసాధారణం. కొన్ని ఫింగర్సే వస్తాయి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొటన వేలు దగ్గరే వస్తుంది సార్ తిమ్మిరి అని చెప్పారనుకోండి, నాకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది C6 నర్వ్ ప్రెస్ అవుతుంది ఎక్కడో అని. C6 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మెడలో C5, C6 ఏరియా నుంచి వస్తుంది. అంటే పేషెంట్ కంప్లైంట్ని బట్టి నేను బహుశా ఈ లెవెల్లో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తాం అనమాట, మాకు గైడ్ అనమాట అది. సో దాని ప్రకారం నెససరీ టెస్టులు చేయడం, కన్ఫర్మ్ చేసుకోవడానికి అలా చేస్తాం.